కానీ ఇతర డ్రగ్స్ ఏవైనా కానీ రవాణా వినియోగం లాంటి వాటిని నిరోధించడం కాకుండా ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ మీద కేసులు కట్టడం, తర్వాత వాళ్ళకి ఒకవేళ వాళ్ళ బిల్లింగ్ ఉండేది అంటే నేను మారుతా అనే ఆలోచన ఉంటే వాళ్ళకు డిఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసి అంటే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకోవాలని అడ్మిట్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యం సవ్యంగా మారేందుకు ప్రయత్నం చేయడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ మాట్లాడేది లాంటి కార్యక్రమాలు చేస్తూ చాలా గొప్పగా పనిచేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 6.5 నెలలు 7 నెలల కాలంలో మేము 7 టన్నుల గాంజా పట్టుకోవడం జరిగింది. కేవలం మే 15 నుండి నిన్నటి వరకు 4,000 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవడం మేము ఇంకా అగ్రెసివ్గా పని చేస్తున్నాము. మూడో విషయం ఏంటంటే మేము ఈ లోకల్ పోలీసు తర్వాత మేము ఏదైతే బాధ్యతలు నిర్వర్తించడంతో పాటుగా పక్క రాష్ట్రాల పోలీసు అధికారులతో కూడా మేము వర్క్ చేస్తున్నాం. దానిలో భాగంగా రాంచీలో 500 ఎన్సీబీతో సంయుక్త ఆపరేషన్లో 500 కిలోలు గాంజా పడుతున్నాం. ఒడిశా రాష్ట్రంలో కోరాపుట్ పోలీసులతో సమన్వయంతో 500 కిలోలు, తర్వాత ఛత్తీస్గఢ్ సరిహద్దు భాగంలో రాయ్పూర్ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో దాదాపు 500 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్రలో కూడా 500 కిలోలు గాంజా పట్టుకుని ఆయా రాష్ట్రాల పోలీసు స్టేషన్లకు అప్పయ్యడం. ఇక మేము లోకల్ పరిస్థితిలోకి వస్తే మనం ముఖ్యంగా 2 సమస్యలతో సతమతమవుతున్నాం అవుతుండే వాళ్ళం. ఒకటి ఏంటంటే లోకల్ ఈ ఒడిశా నుండి ఒక 9 మార్గాల ద్వారా మనకు గాంజా వస్తుంది. అదొకటి ప్రివెంట్ చేసుకోవాలి. ఆ గాంజా వచ్చిన దాన్ని పెడ్లర్స్ లోకల్ మార్కెట్లోకి లోకల్ కన్జ్యూమర్స్ దగ్గరికి చేరవేసే ప్రయత్నం అదొకటి. 2 మూడవ విషయం ఏంటంటే గోవా, బెంగళూరు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ ఈ ప్రాంతాల నుండి మనకు సింథటిక్ డ్రగ్స్, అంతేకాకుండా హ్యాష్ ఆయిల్, తర్వాత ఓపియం లాంటి డ్రగ్స్ కూడా వచ్చేది. వీటిని కూడా నిరోధించడానికి మేము ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యామని చెప్పుకుంటున్నాం. ఇంకా చాక్లెట్ రూపంలో వచ్చే గాంజాను కూడా మనం నిరోధించలేదు. బెంగళూరు నుండి వచ్చే మెథాంఫెటమిన్ లాంటి మెథడ్ అంటారు కానీ ఎండిఎంఏ లాంటి సింథటిక్ డ్రగ్స్ రవాణాను కూడా మనం చాలా గట్టిగా నిరోధించలేదు. 52 మంది నైజీరియన్స్ పట్టుకొని వాళ్ళను డిపోర్ట్ చేయడం జరిగింది. అంటే డిపోర్ట్ చేయడం అంటే వాళ్ళ ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి మన ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి వాళ్ళ యొక్క పాస్పోర్ట్ అన్ని సీజ్ చేసుకొని కోర్టు ద్వారా మనం ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి పంపించడం జరుగుతుంది. ఒకసారి డిపోర్ట్ అయిన వ్యక్తి మళ్ళీ మన దేశంలోకి అడుగుపెట్టడానికి వీలు. అంతేకాకుండా ఇతర దేశాలు కూడా అతన్ని ట్రాక్ రికార్డ్ నుంచి వాళ్ళ దేశాలు కూడా రానివ్వకుండా ఇటువంటి చేయడం జరిగింది. గోవాలో కూడా ప్రత్యేకంగా మా డైరెక్టర్ సార్ పర్సనల్గా ముంబై గోవాలో కూడా ఈ సింథటిక్ డ్రగ్స్ యొక్క పెన్నును విచ్ఛిన్నం చేయడం జరిగింది. అందులో కూడా దాదాపు 16 మంది అక్యూజ్లు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా అనేక రకాలుగా పనిచేస్తున్నాం. అంతేకాకుండా 36 డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. మనకి 36 డిఅడిక్షన్ సెంటర్స్ అధికారులతో వాళ్ళ యాజమాన్యాలతో మనం మాట్లాడడం, డాక్టర్లతో, కౌన్సిలర్తో, సైకాలజిస్టులతో మాట్లాడడం, పట్టుబడ్డ కన్జ్యూమర్స్కు మంచి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసి వాళ్ళ జీవితంలో మళ్ళీ డ్రగ్స్ జోలికి వెళ్ళకుండా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు తయారు చేసి సమాజానికి మళ్ళీ తిరిగి అప్పచెప్తుంది. ఈ కార్యక్రమం కూడా చాలా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే దానికి మాకు 1908 నంబర్ ద్వారా వస్తుంది. ముఖ్యంగా దీనిలో ఈ 1908 నంబర్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే అని తెలియదు అనుకున్న వ్యక్తులు ఈ నంబర్ను వాడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే తమ సమాజం యొక్క బాధ్యత ఎదిగిన వాళ్ళైనా కానీ లేకపోతే లేదా ఎటువంటి డ్రగ్ మాఫియా సిండికేట్ల వల్ల సమాజం పాడవుతుందనే ఒక బాధ్యతతో ఆలోచించే వ్యక్తులు కానీ 1908 ద్వారా మాకు సమాచారాన్ని ఇస్తుంది. నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సెంటర్లో మేము కూర్చున్నప్పుడు
ఇంకా 3 వ్యక్తులు వచ్చారు పాత కంటిన్యూ. వాళ్ళు మన సోమనాథం మరియు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళను డిఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసి వాళ్ళ ఆరోగ్యాలు కంప్లీట్గా పూర్తయ్యే వరకు వీళ్ళు అండగా నిలవాలి. అందులో ఒక ఫిజియోథెరపిస్ట్ కూడా ఆయన ఫోటో డ్రగ్స్ తీసుకునేటప్పుడు డ్రగ్స్ తీసుకున్న తర్వాత అలానే నిలబెట్టాడు. సార్ నేను బాగుపడ్డా, నా శరీరం నుండి ఇంత ముందు తర్వాత నేను మంచిగా అయిన తర్వాత చూడండి ఎంతో ఆరోగ్యవంతంగా. అట్లా వీళ్ళు దాదాపు 95 మంది కన్జ్యూమర్స్ను పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తే దాదాపు 80% రిజల్ట్ వచ్చిందని మాకు. అయితే ఈ సంవత్సరం 95% టార్గెట్ వచ్చి కన్జ్యూమర్స్ సంపూర్ణ ఆరోగ్యవంతం చేసి సమాజంలో వాళ్ళని తిరిగి ప్రవేశపెట్టాలని ఒక టార్గెట్, ఒక లక్ష్యంతో పనిచేస్తుంది.